నా పేరు సోడవరం రాకేష్. మా అమ్మ పేరు సోడవరం జ్యోతి. మా నాన్న పేరు సోడవరం బాలమహేంద్ర. నేను ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో వెల్లూరుపాడులో 5వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు తెలుగు ధారాళంగా చదవగలుగుతాను. చూడండి. చెప్పు పండవ చెప్పు. చదువు. ప్రియమైన వెంకట్, నేను క్షేమంగా ఉన్నాను. నువ్వు మన స్నేహితులు రహీం, డేవిడ్ ఎలా ఉన్నారు? నేను మొన్న దసరా సెలవులకు రామం వాళ్ళ ఊరు వెళ్ళాను. వాళ్ళ ఊరు నాకు భలే నచ్చింది. ఆ ఊరి విశేషాలు నీతో చెప్పకుండా ఉండలేను. నేను రామం సూర్య ఆ రోజు మధ్యాహ్నం ఊరి పరిసరాలు చూడడానికి వెళ్ళాం. ఆ ఊరి చుట్టూ రకరకాల కొండలు, వాగులు, పచ్చని చెట్లు ఉన్నాయి. ఆ ఊరికి ఆనుకొని ఒక ఊటవాగు పారుతోంది. ఇంకా ఆ ఊరి వాళ్ళు దానిని కామదేవుగా భావిస్తారు. దాని వెంబడే కొంత దూరం ఇసుక మేట వేసి లంకగా ఏర్పడింది. చుట్టూరు బిలబిలమంటూ నీళ్లు పారుతుంటే అక్కడ కాసేపు ఆనందంగా కూర్చున్నాం. అక్కడ కూర్చున్నంతసేపు ఆ వాగు ఎక్కడ పుట్టింది, అక్కడికి ఎలా వెళ్ళడం అని ఆలోచనలు కలిగాయి. వెంటనే ఈ వాగు పుట్టిన చోటు ఎంత దూరం అని రామంని అడిగాడు. కొంచెమే దూరం, కానీ వెళ్ళవచ్చు అన్నాడు. సరే వెళ్దామని అందరం బయలుదేరాం. అదంతా మిట్టపల్ల దారి. అలాంటి చోటు నడిచే అలవాటు నాకు లేదు. అలా ఒక అరగంట నడిచాం. అక్కడ కొండ మీద నుండి జాలువారుతున్న బోలెడని నీటిపాయలు. అలా ముందుకు వెళ్ళాం. అక్కడ ఆ గుట్టలలో ఉన్నది ఒక నీటి బుగ్గ. అక్కడి నుండి నీళ్లు బయలుదేరి ఇలా పాయలుగా వస్తున్నాయి. అవి కొన్ని పారుతున్నాయి, కొన్ని నృత్యం చేస్తున్నాయి, కొన్ని పాము నడుస్తున్నాయి.